కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్, శివరాజ్ కుమార్, హెచ్ఎంటీ. సింగరేణి కార్మికులకు కీలకమైన మెడికల్ బోర్డు వ్యవస్థపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొంతకాలంగా మెడికల్ బోర్డు ప్రక్రియ నిలిచిపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు, పదవి విరమణకు దగ్గరలో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బోర్డు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు, అక్రమాలు, పెరుగుతున్న కార్మికుల సంఖ్య వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. ఇక కార్మిక సంఘాలు యాజమాన్యంతో చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయింది. ఇక మెడికల్ బోర్డు నిర్వహిస్తారా లేదా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సింగరేణి సంస్థలో వేలాది మంది కార్మికులు పనిచేస్తుండటంతో మెడికల్ బోర్డుపై ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలతో విధులకు హాజరు కాలని కార్మికులు బోర్డు పరీక్షల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక బోర్డు వ్యవస్థను త్వరగా పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక మెడికల్ బోర్డు ప్రక్రియలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అర్హులు కాకపోయినా అనుకూల నిర్ణయాలు పొందుతుండగా నిజంగా అనారోగ్యంతో ఉన్నవారికి న్యాయం జరగడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పారదర్శక విధానాలు అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు. 2025 మార్చి 21 తర్వాత ఇంతవరకు మెడికల్ బోర్డు పెట్టకపోవడం, వారసులకు కానీ తర్వాత ఉద్యోగులకు కానీ వయస్సు సమయం అయిపోయే వాళ్ళు చాలా తీవ్ర ఆందోళన ఉండడం వలన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ను ముట్టడించడం జరిగింది. ఆ తర్వాత జూన్లో కేవలం రిఫరల్ వాళ్ళకు మాత్రమే 54 మందికి మెడికల్ బోర్డు పెట్టి అందులో 5గురిని మాత్రమే అన్ఫిట్ చేసి అన్యాయం చేస్తే దాని మీద తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం హైదరాబాద్లోని సింగరేణి ఆఫీసును ముట్టడించడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 2025లో కేవలం రిఫరల్ వాళ్ళకు మాత్రం 129 మందికి మెడికల్ బోర్డు పెట్టి అందులో 25 మందిని మాత్రమే అన్ఫిట్ చేసి కొంతమంది యూరిన్ పైప్ చేత పట్టుకొని తిరిగే వాళ్ళను, ఒక కాలు లేని వాళ్ళను, 2 కళ్ళు సరిగా కనబడే వాళ్ళను, తలలో స్టంట్ వేసిన వాళ్ళను కూడా ఫిట్ చేయడం చాలా దుర్మార్గం. కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి మేము మా యొక్క డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు మరియు మా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరన్న గారు మరియు మా అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి భవన్లో గౌతమ్ పొట్రు డైరెక్టర్ పా గారిని కలవడం జరిగింది. వెంటనే రివ్యూ చేసి మెడికల్ బోర్డు పెడతామన్నారు. ఇంతవరకు లేదు. మేము వస్తే తప్పనిసరిగా నెలకు 3 బోర్డు పెడతామన్న ఐఎన్టీసీ వాళ్ళ వాగ్దానం ఏమైంది, ఏఐటీసీ వాళ్ళ వాగ్దానం ఏమైంది? ఈరోజు సింగరేణి కార్మిక లోకం మొత్తం అసంతృప్తి ఉంది. యాజమాన్యం వెంటనే మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయాలి. మొన్న 12వ తారీఖున డైరెక్టర్ పాస్ స్థాయిలో యూనియన్ నాయకత్వం మా అధ్యక్షులు సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ కొలిమి రాజ్ కుమార్ గారు డైరెక్టర్ పాతో మాట్లాడితే నెల రోజుల్లో పరిష్కారం చేస్తాం, ఈ నెల లోపులోనే మేము చైర్మన్ గారి పర్మిషన్ తీసుకొని మెడికల్ బోర్డు పెడతామన్నారు. ఆ మాటని నిలుపుకోవాలి, లేకపోతే సింగరేణిలో తప్పకుండా సమ్మె జరిగింది. ఇప్పటికే కార్మికులు చాలా మంది అన్రెస్ట్ గా ఉన్నారు. ఈ పరిస్థితిని ఇట్లాగే కొనసాగిస్తే మళ్ళీ సింగరేణి సమ్మె బాట పట్టేటట్టుంది. కాబట్టి ఈ సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు గనుల్లో బొగ్గు నిక్షేపాలు తగ్గుముఖం పట్టడం సింగరేణికి సవాల్గా మారింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న తరుణంలో కార్మికుల సంక్షేమం అంశాలపై మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెడికల్ బోర్డు పునరుద్ధరణ ద్వారా 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వ్యవహారంపై యాజమాన్యం స్పందించి కార్మికులకు న్యాయం చేస్తుందా లేక కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందా? కార్మికుల ఆశలు నెరవేరుతాయా? వారి కుటుంబంలో వెలుగులు నిండుతాయా? కొద్ది రోజుల్లో తేలనుంది.